ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్షద్ హుసేన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎవరు మనకు మంచి చేస్తారు, ఎవరు మనకు చెడు చేస్తారు. ఇక్కడనే మర్తిడి నుంచి ఎంతో మంది సోదరులు వచ్చిండ్రు. మర్తిడిలో ఇంతకుముందు అర్షద్ హుసేన్ గారు ఏ వ్యక్తి గురించి అయితే చాలా గరంగా మాట్లాడినరో వాళ్ళ అనుచరులు చెయ్యని గూండాగిరి లేదు. అవునా అవునా కదా? వరి పొలాలల్లో గడ్డి మందేసిండ్రు, రైతుల నోట్ల మట్టి కొట్టిండ్రు. ఇప్పటికి కూడా చాలా పొలాలల్లో వాళ్ళ పేపర్లేమో వీళ్ళ దగ్గర ఉంటాయి, కబ్జాల వాళ్ళు ఉంటారు, కబ్జాల వీళ్ళు ఉంటారు. పేపర్లలో ఎవడో మంచిర్యాల నుంచి ఒక ఆసామి పేరు ఉంటుంది. పొలం మీదకి పోగానే గొడ్డల చిప్ప పట్టుకొని వస్తారు. గొడ్డల చిప్ప పట్టుకొచ్చి నీ మీద కేసు పెడతామంటారు. అక్కడ నుంచి పైనుంచి మన బాస్ ఉంటాడు, ఆయన పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తాడు. కథం ఎవరు వాళ్ళు ఓరు వీళ్ళు ఓరు, రైతు విలవిలమని ఏడుస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు ఈ బాధ భరించాలి? ఇప్పుడు కొంగ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా 45 సంవత్సరాలు ఇట్లనే భరిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు భరించాలి? అందుకొరకే మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు రాబోయే పంచాయతీ ఎన్నికలల్లో, అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, మనకు న్యాయం చేసే బిడ్డలకు వేయాలి. సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో మరి సీనియర్ నాయకులు అర్షద్ హుసేన్ గారి నేతృత్వంలో నేను, నియోజకవర్గ కన్వీనర్ లేణుగురి శ్యామరావు గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ గారు, విశ్వనాథ్ ప్రసాద్ గారు, మరెందరో సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం, అదేవిధంగా మరి రైతులకు వస్తున్న యూరియా కష్టాల గురించి, అదేవిధంగా విద్యార్థులకు రాని ఫీ రియంబర్స్మెంట్ బకాయిల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, కొత్త మార్పు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేయబోతున్నదన్న ఆత్మవిశ్వాసం ఇవాళ మాకు కలిగింది. మరి అలా ఈ ప్రాంతం గత 45 సంవత్సరాల నుండి చాలా దోపిడీకి గురైంది. ఈ ప్రాంతం మరి మారుమూల అటవీ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రోడ్లు లేవు. అదే విధంగా బయట నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా కాంట్రాక్టులు కానీ, దౌర్జన్యాలు కానీ, కుంభకోణాలు చేసి ఈ ప్రాంత ప్రజల నోటికాడ కూడును మరి తీసేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ దోపిడీ చేయాలని చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉన్నది. అందుకొరకే మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మరి మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ కు ఏజెంట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి, ఆంధ్ర పెట్టుబడిదారులకు మరి వక్తగా వ్యవహరిస్తున్న, బినామీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణలో చేయని ఘోరం లేదు, దారుణం లేదు. ఇలా పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్తోనే తెలంగాణ గోదావరి జలాల వాటను ఆంధ్రకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొడంగల్, నారాయణపేట, అదే విధంగా మరి 4 లేన్ సిటీ, 4th సిటీ ఏదైతే 6 లేన్ రోడ్డు ఆంధ్ర ప్రాంత బీజేపీ కాంట్రాక్టర్ కు మరి సీఎం రమేష్ కు కట్టబెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి.
మరి వీళ్ళందరికీ తొత్తుగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇలా సిర్పూరులో ప్రజలందరూ కూడా ఆకలితో హాహాకారాలు చేస్తూ ఉంటే తెలంగాణ బిడ్డలు, లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లందరూ కూడా చాలా చట్టబద్ధంగా, చాలా చట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళ జీవితాలను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది పెట్టుబడిదారులు ఇలా అక్కడ అసోసియేషన్ కార్యకలాపాలు కూడా చిచ్చు లేపుతా ఉన్నారు. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఎక్కడ కనిపించడం లేదు. దీంతో రైతులు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్ పోయి వాళ్ళ బాధ చెప్పుకుందామంటే హరీష్ బాబు గారు కనికరించలేదు. ఇలా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా టేకు దొంగలు, కలప దొంగలు అని చెప్పి అసెంబ్లీలో డాక్టర్ హరీష్ బాబు గారు స్వయాన బయానా ఇస్తే ఫారెస్ట్ అధికారులు మీరు ఏం చేస్తున్నారంటే ఇలా ఫారెస్ట్ అధికారులు కసితోని, కక్షతోని, విద్వేషంతోని ఇలా చాలా గ్రామాల్లో కూడా ట్రాక్టర్లు గుంజుకొని పోతా ఉన్నారు. ఓడి భూములు చేసుకొని పొట్ట నింపుకుంటున్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఆకలి చావుల అంచున ఉన్నారు. ఎక్కడ పోయినా హరీష్ బాబు, ఎక్కడ పోయినారు బీజేపీ నాయకులు? ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ మేము యూరియా ఇచ్చినామంటారు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఏమో మీరు ఇవ్వలేదంటారు. కానీ బ్లాక్ మార్కెట్ లోనేమో బస్తా 600 నుంచి 700లకు దొరుకుతున్నది, గూడెంలో దొరుకుతా ఉన్నది, బెజ్జూరులో బ్లాక్ మార్కెట్ దొరుకుతా ఉన్నది. ప్రతి చోట కూడా బ్లాక్ మార్కెట్ లో రైతులు 600 బస్తాకు కొనుక్కునే పరిస్థితి అలా వచ్చింది. మరి ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ పోయింది బీజేపీ పార్టీ? ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకొని నువ్వు గిచ్చితే నేను ఏడుస్తా అనే విధంగా మరి ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయడం లేదు. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. అదే విధంగా మరి స్కూళ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. చాలా స్కూళ్లలో, చాలా కాలేజీల్లో పిల్లలకు ఇప్పటికి కూడా ల్యాబొరేటరీస్ లేవు. అదే విధంగా పిల్లలకి ఇప్పటికి కూడా ఉపకార వేతనాలు రాలేదు. అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇప్పటి వరకు ఆ స్కూల్ సిస్టమే ఖతం అయిపోతా ఉన్నది. ముఖ్యమంత్రి ఆర్భాటంగా స్టార్ట్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటి వరకు కూడా పునాది రాయబడలేదు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పునాది రాయబడలేదు. ఎక్కడ పోయినా మరి హరీష్ బాబు గారు వీటన్ని మీద ప్రశ్నించాలి కదా. 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి బెజ్జూరు ఈ సిర్పూర్ నియోజకవర్గంలో, ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడ పోయింది ఎమ్మెల్యే? కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడ పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా దండబిడ్డలు, కోనేరు కోనప్ప గారు ఏం చేస్తున్నారు? ఎవ్వరు కూడా వాళ్ళకి అధికారం ఒక్కటే కావాలి. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకు ఆనందంగా ఉంటది. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు రావడం లేదు. ఇలా మరి కామారెడ్డి, మెదక్లో పెద్ద ఎత్తున వరదలు వస్తుంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హుటిన ఏది ఉంటే అది, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, కారు ఉంటే కారు, ఏది ఉంటే అది తీసుకొని పోయి అలా మరి మోకాలు లోతు లేదు కదా, నడుము లోతు నీళ్ళు వచ్చినా కూడా అక్కడ పోయి మరి చేస్తా ఉన్నారు. పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అదే సచివాలయంలో, ఆయన బంగ్లాల్లో, హోటళ్లలో ఉండి 2030 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్లు ఎట్లా చేయాలా, లేకపోతే మరి మూసీ నది సుందరీకరణ గురించి మాట్లాడి ఇక్కడ తిండి పోతా ఉన్నది, తిండి దొరకడం లేదు, ఊరు కొట్టుకొని పోతా ఉన్నది, ఇండ్లు కొట్టుకొని పోతా ఉన్నది, ఇల్లు కూలిపోతా ఉన్నది, పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన రైతులందరూ గగ్గోలు పెడుతుంటే రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ నగరంలో కూర్చొని మరి ఇలా క్రీడలు ఎట్లా చేయాలి, మూసీ నది సుందరీకరణ ఎట్లా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాల్సి ఏంటంటే మీకు మరి తెలంగాణను తన గుండెలో పెట్టుకొని అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ గారు కావాలా, లేకపోతే తెలంగాణను ఆంధ్ర పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి గారు కావాలా అనేది అలా తెలంగాణ ప్రజలు, బెజ్జూరులో ప్రతి గ్రామ ప్రజలు, సిర్పూర్ ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరు కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకించి జై తెలంగాణ, జై కేసీఆర్, జై